వరుస పండుగల వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి, దసరా నేపథ్యంలో ఆయా మండపాలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని నిర్ణయించింది. గణేష్ చతుర్థి, దుర్గామాత వేడుకలకు అనుమతి తీసుకున్న మండపాలకు ఫ్రీగా కరెంటు సరఫరా చేయనుంది ప్రభుత్వం. ఈ నెల 27 నుంచి వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని మండపాలకు ఇది వర్తించనుంది. మండపాల నిర్వహణలో ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మండపాల అనుమతి ఉన్నవారు ఎక్కడి నుంచి విద్యుత్ తీసుకుంటున్నారు అనే వివరాలు సమర్పించాలని సూచించింది. ఇసుక వినాయక చవితి వేడుకలకు అలాగే దుర్గామాత వేడుకలకు అనుమతి ఉన్న మండపాలకు ఉచితంగా కరెంటు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం సార్. అంటే శ్రవణ్, అనుమతి ఉన్న మండపాలు అంటే అనుమతి ఎట్లా తీసుకోవాలి, ఎట్లా దీని ప్రొసీజర్ ఏంటి, ప్రభుత్వం ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబోతోంది? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ పండుగ ఎంత ఘనంగా జరుగుతుందో అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్లో గణేష్ పండుగ చాలా గ్రాండ్గా జరుగుతుందనేటువంటి టాక్ కూడా ఉంటుంది. సో గ్రేటర్ హైదరాబాద్లో దాదాపుగా 1,00,000 వినాయకుల మండపాలు పెట్టొచ్చు అనేది అంచనా. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కన్వర్జెన్స్ మీటింగ్ జరిగింది. అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు అందులో పాల్గొన్నారు. మొత్తం దాదాపుగా 1,00,000 మండపాలు కూడా చిన్న పెద్ద వినాయకులు ఇందులో కూర్చోబెట్టవచ్చు, ప్రతిష్ఠించవచ్చు అనేది అంచనా. సో మండపాలకు సంబంధించి ఉచిత పవర్ ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనేక ఏళ్ల నుంచి బిల్లులు కట్టుకుంటూ వచ్చారు. గడిచినటువంటి 1-2 సంవత్సరాల నుంచి మాత్రమే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ని రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది. సో ఈసారి కూడా ఆ విధంగానే సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ప్రస్తుతం దాదాపుగా 29 కోట్ల రూపాయల భారం ప్రభుత్వం మీద పడబోతుంది. అయినప్పటికీ కూడా ఎంతమంది ఎన్ని వినాయకులు పెట్టుకున్నా వాటన్నిటికీ కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ప్రధానంగా కొన్ని రూల్స్ని కూడా ఫ్రేమ్ చేసింది. వినాయక మండపానికి సంబంధించి మీరు ఎక్కడ పెట్టుకుంటున్నారు, ఆ లొకేషన్ ఏంటి, అక్కడ స్థానికులకు ఎవరికి ఇబ్బంది కాకుండా చూడడం, ఆ కరెంటు పోల్స్కి దూరంగా ఉండడం, దాంతోపాటు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నామ్స్ పాటించడం, డీజే పెట్టుకోకుండా ఉండడం, ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఒక స్థానిక పోలీస్ స్టేషన్లో వాళ్ళు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. స్థానిక పోలీస్ స్టేషన్లో పూర్తి స్థాయి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ గణేష్ వినాయక మండపానికి ఇన్ఛార్జ్ ఎవరు, ది యూత్ అసోసియేషన్ ఎవరి పేరు మీద ఈ గణేష్ మండపం పెడుతున్నారు, దాంతోపాటు వినాయకుడిని ఎన్ని రోజులు పెడతారు, ఏ రోజు మీరు నిమజ్జనం చేయబోతున్నారు, ఇవన్నీ రూల్స్ కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో వాళ్ళు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా వాళ్ళు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. సో ప్రస్తుతం మనం రీసెంట్గా చూస్తాం, రామంతపూర్లో జరిగినటువంటి ఘటనలతో పాటు అంబర్పేట్తో పాటు వివిధ ప్రాంతాల్లో కరెంటు షాక్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి దుస్థితి మనం చూస్తాం. సో అట్లాంటి పరిస్థితి రాకుండా చూసేందుకు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా GHMC ఆధ్వర్యంలో దాదాపుగా 30 సర్కిల్స్ 150 డివిజన్స్లో ప్రత్యేకమైన కన్వర్జెన్స్ మీటింగ్లు జరిగాయి. దీంట్లో కరెంటుకి సంబంధించినటువంటి అధికారులు, GHMC, ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన రెవెన్యూ అధికారులు, ఇట్లా అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు సమావేశమై అయ్యారు. దాని తర్వాత ఈ ఉచిత కరెంటుకి సంబంధించినటువంటి అంశంపైన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను ప్రజలకి వివరించడం, దాంతోపాటు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన పూర్తిస్థాయి జనాలకు క్లారిటీ ఇవ్వడం. డీజేలు ఖచ్చితంగా పెట్టకూడదు అనేటువంటి నిబంధన ఉంది. దాంతోపాటు సౌండ్ అనేది 10 గంటల లోపు మాత్రమే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. 10 గంటల తర్వాత పెద్ద సౌండ్లు పెట్టుకొని, పాటలు పెట్టుకొని, డీజే సౌండ్లు పెట్టుకొని మైక్ వాడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి నిబంధన. ఇవన్నీ కూడా రూల్స్ వాళ్ళు పాటించాల్సి ఉంది. ఇవన్నీ రూల్స్ పాటించాలి అంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవన్నీ వివరాలు ఇస్తే వాళ్ళు నమోదు చేసుకుంటున్నారు. దాని తర్వాత రెగ్యులర్గా ఆ మండపం దగ్గర ఒక పోలీస్ కానిస్టేబుల్ని కూడా నిఘాకి పెట్టబోతున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. సో ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నారు గణేష్ మండపాలకు కాబట్టి దాదాపుగా ఎంత సబ్సిడీ అంటే ఎంత భారం ప్రభుత్వం మీద పడబోతుందని మనం అధికారులను అడిగే ప్రయత్నం చేయగా 29 నుంచి 30 కోట్ల రూపాయల భారం ప్రభుత్వం మీద పడేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా భక్తులందరూ మనోభావాలకు దెబ్బతీయకుండా వాళ్ళందరూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆనందంగా గణేష్ పండుగ జరుపుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈ ఉచిత విద్యుత్ ఇస్తున్నాము.
ఈ కరెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటారనేది చాలా జాగ్రత్తగా కరెంట్కి సంబంధించినటువంటి అధికారితో లేదా లోకల్ ఆఫీసర్తో మాట్లాడుకొని వైర్లు సంబంధించినటువంటి దానిపైన చాలా జాగ్రత్తలు తీసుకొని గణేష్ పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఓవరాల్గా మాత్రం గ్రేటర్ హైదరాబాద్లో చిన్న పెద్ద వినాయకులకు సంబంధించిన మండపాలు దాదాపుగా 1,00,000 ఉండబోతున్నాయి అనేది అధికారుల అంచనా. సో ఎన్ని మండపాలు వచ్చినా ఎన్ని వినాయకులకు సంబంధించిన విగ్రహాలు పెట్టినా ఆ మండపాలకి ప్రతి స్పష్టంగా రూల్స్ పాటిస్తూ పర్మిషన్ తీసుకుంటే వాటికి ఉచిత విద్యుత్ ఇస్తామనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో దానికి అనుగుణంగా హైదరాబాద్ నగరవాసులు కానీ గణేష్ మండపానికి సంబంధించినటువంటి నిర్వాహకులు కానీ లేకపోతే గణేష్ ఉత్సవ సంబంధించిన వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. వినాయక చవితి ఉత్సవాల సందడి ఆల్రెడీ కనిపిస్తుంది, మొదలైంది. అనేక చోట్ల విగ్రహాలు తీసుకెళ్తున్నారు. విగ్రహ ప్రతిష్ట జరగడం కోసం అనేది ఆల్రెడీ తయారీదారుల దగ్గర నుంచి విగ్రహాలు కొనుక్కొని తీసుకెళ్తున్నారు. ఇక ఎల్లుండి అంటే 27th రోజు వినాయక చవితి ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. అయితే వినాయక చవితి ఉత్సవాల తర్వాత వెంటనే కొద్ది రోజుల్లో మళ్ళీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఉంటాయి. కాబట్టి ఈ ఉత్సవాలు జరిపే మండపాలకు, అనుమతి తీసుకున్నటువంటి మండపాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఫ్రీగా కరెంటు సరఫరా చేయబోతుంది. సో అది అనుమతి ప్రక్రియకు సంబంధించి ఏ రకంగా ఎట్లా ఉండాలనేది కూడా కొన్ని రూల్స్ కూడా ఫ్రేమ్ చేసింది ప్రభుత్వం. సో ఆ రూల్స్ ఆధారంగా అనుమతి తీసుకున్నటువంటి మండపాలకు ఉచితంగా కరెంటు సరఫరా చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం.